నా పేరు సుదర్శన్ అండి. నేను మన ప్రొఫెషన్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మీ పేరండి? కిషోర్ గారు. మీ పేరు రాజు గారు. ఇక్కడ మన పొలంలో మీరు క్రికల్ మ్యాక్స్ కీసీలు కలిపి వాడారు కదా మన వరి పొలంలో. ఎలా ఉందండి రిజల్ట్? బాగానే ఉంది. అంటే మీరు కొట్టకు ముందుకు కొట్టిన తర్వాత తేడా ఏం చూశారు? ఫస్ట్ స్ప్రేయింగ్ చేశానండి. ఫస్ట్ స్ప్రేయింగ్ వాడారు. ఇప్పుడు మన చేనికి పక్క చేనికి ఏమైనా తేడా కనపడతా ఉంది? కనపడతా ఉంది. అంటే ఏం తేడా కనపడుతుంది మీకు? ఫోటోకి బాగుంది. ఆల్రెడీ ఎర్ర తెగులు గట్ట మాని తగ్గింది కదండి. ఫోటాకు బాగా వచ్చింది, ఎర్ర తెగులు తగ్గింది, మనకు ఎర్ర తెగులు తగ్గింది, బాగా పచ్చగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు వాడారు కదండి క్రికల్ మ్యాక్స్? క్రికల్ మ్యాక్స్ వాడింది కాబట్టి నలుపు ఎక్కిందండి. నలుపు ఎక్కింది. 3 రోజులు అవుతుంది. 3 రోజులకే మనకు తేడా అనేది కనపడతా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఈ 2 మందులు కొత్తగా రావడం జరిగింది. ఇదేంటంటే క్రికల్ మ్యాక్స్ అనేది మనకు దీంట్లో 9 రకాల పోషకాలు ఉంటాయి. 9 రకాల పోషకాలు అంటే మీరు ఆల్రెడీ వాడే యూరియా కంటెంట్ కావచ్చు, లేదంటే కాల్షియం కావచ్చు, మీరు జింక్ వాడతారు కదా, జింక్ సంబంధించి కూడా దీంట్లో అదే ఉంటాయి. మనకు మొత్తం కూడా 9 రకాల పోషకాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మన మొక్కలో ఉన్న ఏదైతే పోషక లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇది తగ్గిస్తుంది. దాంతోపాటు మీరు కీసీలు కలిపి వాడడం వల్ల ఏమవుతాయంటే మనకు ఫస్ట్లో వచ్చే ఎర్రాకు తెగులు కానీ, పోటాకు ఎర్రగవడము, లేదంటే దుబ్బుకులు లాంటివి రావడము, ఇవన్నీ కూడా మనకు ఈ కీసీలు అనే దానికి కంట్రోల్ అవుతాయి. దానివల్ల ఈ 2 కలిపి వాడడం వల్ల, క్రికల్ మ్యాక్స్ కీసీలు కలిపి వాడడం వల్ల ఏమవుతాయంటే మనకు దీని యొక్క రిజల్ట్ వల్ల ఏంటంటే మనకు పంట అనేది పచ్చగా ఎదగడము, ఎట్లా డ్యామేజ్ లేకుండా, మనకు ఎటువంటి పోషక లోపాలు ఇలా ఎత్తు తగ్గులు ఉంటాయి కదా మనకు పంట, అవన్నీ లేకుండా మనకు ఒకే రకంగా పంట అనేది అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ రెండింటి వల్ల చాలా మంచి రిజల్ట్ ఉన్నాయండి. రైతులందరికీ చెప్తారండి? ఖచ్చితంగా రైతులందరికీ, మీ తోటి రైతులందరికీ చెప్పండి అండి. థ్యాంక్స్ అండి.